అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు. తన తెంపరితనంతో, అనాలోచిత నిర్ణయాలతో 2 దశాబ్దాలుగా ఇరు దేశ ప్రభుత్వాలు నిర్మించుకున్న సంబంధాలను తెంచేస్తున్నారు. భారత్కి అమెరికాని ప్రధాన శత్రువుగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు పాకిస్తాన్ని భుజానికెత్తుకుని మోస్తూ, మరోవైపు భారత్ మీద టారిఫ్లతో విరుచుకుపడుతున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనడం అన్నది కేవలం సాకు మాత్రమేనా? అసలు కుట్ర వేరే ఉంది. అమెరికా వ్యవసాయ, పాల ఉత్పత్తులు భారత్కి అంటగట్టడానికి టారిఫ్ల కొరడాతో బ్లాక్మెయిల్ చేస్తున్నారు ట్రంప్. అమెరికా అగ్రరాజ్యమే కావచ్చు, కానీ వైట్ హౌస్ బెదిరింపులు ఢిల్లీని వణికించలేవన్న సత్యం ట్రంప్ మర్చిపోవడం దురదృష్టం. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. భారత్ రష్యా దగ్గర చమురు కొంటోంది, అందుకే 25% సుంకాలు. ఇది ట్రంప్ నిన్నటి మాట. ఇప్పుడు మళ్లీ రష్యా వైపే వేలు చూపిస్తూ మరో 25% సుంకాలు విధించేశారు ట్రంప్. మనం ఎవరి దగ్గర ఏం కొనాలో అమెరికా చెప్తుందట, మనం వినాలట, లేకపోతే టారిఫ్లు తప్పవట. ఇలానే వదిలేస్తే ఇకపై మనం ఏం తినాలో కూడా ట్రంపే చెప్తారు. 2 పూటల అన్నం తినడం ఎందుకు? మా అమెరికాలో మొక్కజొన్న విపరీతంగా పండుతోంది, ఒక పూట అన్నం మానేసి కార్న్ తినండి అని చెప్పినా ఆశ్చర్యం లేదు. అసలు ఈ టారిఫ్ల బెదిరింపుల వెనుక ఆ కోణం కూడా లేకపోలేదు. అసలు భారత్ నుంచి ట్రంప్ ఆశిస్తున్నది ఏంటి? భారత్ అభ్యంతరం చెప్తోంది ఎక్కడ? 2 దేశాల మధ్య అమెరికాతో సమగ్ర వాణిజ్య ఒప్పందం ఒక కొలిక్కి రావడంలో అడ్డంకులేంటి? డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద టారిఫ్ల విషయం కక్కుతూనే ఉన్నారు. భారత్ అమెరికాల మధ్య సంబంధాలను అత్యంత ఘోరంగా దిగజార్చడానికి కంకణం కట్టుకున్నట్లుగా ట్రంప్ చెలరేగిపోతున్నారు. నిజానికి రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక వాషింగ్టన్లో పర్యటించిన తొలి ప్రపంచ నేతల్లో నరేంద్ర మోదీ ఒకరు. ట్రంప్ మోదీల భేటీ ఇరు దేశాలనే కాదు, ప్రపంచ దేశాలను ఆకర్షించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికి $500 బిలియన్ చేర్చాలన్న లక్ష్యాన్ని మోదీ వెలువరచగానే మోదీని ఆకాశానికి ఎత్తేశారు ట్రంప్. భారత్ అమెరికా మధ్య ఉన్న స్నేహం సాధారణమైంది కాదన్నారు. కానీ 6 నెలలు కూడా గడవక ముందే 2 దేశాల మధ్య సంబంధాలు ఎవ్వరూ ఊహించని విధంగా మారిపోతున్నాయి. ఇందుకు 100కు 100% ట్రంపే కారణం. ట్రంప్ తెంపరితనమే కారణం. భారత్ ని మిత్రదేశం అంటూనే 25% సుంకాలు విధించారు. ఆ తర్వాత డెడ్ ఎకానమీ అంటూ విషం కక్కారు. ఇప్పుడు 25% సుంకాలను 50%కి పెంచారు. భారత్ మీద ఈ స్థాయిలో టారిఫ్ బాంబు వేయటానికి రష్యాతో చమురు దిగుమతి చేసుకోవటం దగ్గర నుంచి 2 దేశాల మధ్య ఉన్న వాణిజ్య లోటును పోడ్చటం దాకా అనేక కారణాలు చెప్తున్నారు ట్రంప్. అయితే అమెరికా భారత్ల మధ్య సమగ్ర వాణిజ్య ఒప్పందం కుదరకపోవటానికి మరో కీలకమైన కారణం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. అమెరికా తన వ్యవసాయ, పాల ఉత్పత్తులను అమ్ముకోవటానికి భారత్ లాంటి అతిపెద్ద మార్కెట్ వైపుకు చూస్తోంది. అయితే జన్యు మార్పిడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్న దిగుమతులను భారత్ వ్యతిరేకిస్తోంది. అలాగే దేశీయ పాల ఉత్పత్తుల మార్కెట్లోకి విదేశీ కంపెనీలను అనుమతించడానికి ఇష్టపడట్లేదు. మన సాగు, పాడి రంగాలను పరిరక్షించేందుకు అమెరికా నుంచి వచ్చే ఆ ఉత్పత్తులపై మన దేశం అధిక సుంకాలు విధిస్తోంది. భారత్పై ట్రంప్ టారిఫ్ బాంబు వేయటం వెనుక ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భారతదేశ పాడి పరిశ్రమను గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. 2023-24 సంవత్సరంలో దేశంలో 23.92 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అయ్యాయి. మొత్తం పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. 2023-24లో భారతదేశం $272.6 మిలియన్ విలువైన 63,738 టన్నుల పాల ఉత్పత్తులను ఎగుమతి చేసింది. వీటిలో అత్యధికంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, అమెరికా, భూటాన్, సింగపూర్లకు ఎగుమతయ్యాయి. భారత్లో పాల ఉత్పత్తుల దిగుమతిపై గణనీయమైన సుంకాలున్నాయి. చీజ్పై 30%, వెన్నపై 40%, పాల పొడిపై 60% సుంకం విధించారు. అమెరికన్ పాల ఉత్పత్తుల్లో అనుమతిస్తే భారతీయ పాల ఉత్పత్తుల ధరలు కనీసం 15% తగ్గుతాయి. దీంతో రైతులు ప్రతి ఏటా సుమారు 1.03 లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోతారు. విదేశీ డైరీ ఉత్పత్తులకు భారత్ మార్కెట్ తెరిచినట్లయితే భారతదేశం పాల ఉత్పత్తి చేసే దేశం నుంచి పాలను దిగుమతి చేసుకుని వినియోగించే దేశంగా మారిపోయే ప్రమాదం ఉంది. అమెరికాతో పోలిస్తే మన దేశంలో సబ్సిడీలు చాలా తక్కువ. అవి రైతులకు లాభదాయకం కాకపోగా అటు వ్యవసాయ రంగంలో, ఇటు పాడి రంగంలో వ్యయం విపరీతంగా పెరిగింది. రైతులు అధిక వడ్డీకి బయట అప్పులు చేయాల్సి వస్తోంది. తీరా గిట్టుబాటు ధర లభించక, అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు భారత్ కనుక అమెరికా వ్యవసాయ, పాడి ఉత్పత్తులపై అధిక సుంకాలను తొలగిస్తే భారత్లో మరింత సంక్షోభం పెరుగుతుంది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఆసరాగా ఉన్న ఆ రంగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. అందుకే భారత్ అందుకు ససేమిరా అంటోంది. దీంతో అమెరికా భారత్ మధ్య సమగ్ర వాణిజ్య ఒప్పందం జరగటం లేదు. ఈ విషయంలో అమెరికా ఎంత మొండిగా ఉందో మోదీ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతో నిలవాల్సిన సందర్భంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. లేకపోతే గ్రామీణ భారతదేశంపై పెను ప్రభావమే పడే ప్రమాదం ఉంది. భారత్ పై మరో 25% అదనపు సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ స్పందించారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అగ్రరాజ్యానికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. రైతులు, డైరీ ఫార్మర్స్, మత్స్యకారుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఇందుకోసం ఎంతటి భారీ మూల్యం చెల్లించడానికైనా సిద్ధమన్నారు ప్రధాని మోదీ. వ్యక్తిగతంగా ఎంత చెల్లించేందుకైనా తాను సిద్ధమే, భారత్ కూడా సిద్ధమేనని తేల్చి చెప్పారు. हमारे लिए अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है। भारत अपने किसानों के, पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा। और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी, लेकिन मैं इसके लिए तैयार हूं। मेरे देश के किसानों के लिए, मेरे देश के मछुआरों के लिए, मेरे देश के पशुपालकों के लिए आज भारत तैयार है। భారతదేశం తన నుంచి మరిన్ని పాల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని అమెరికా కోరుకుంటోంది. అయితే అందులో నాన్ వెజ్ మిల్క్ కూడా ఉన్నాయి. జంతు మాంసం సంబంధిత మేతను తినే ఆవుల పాలనే నాన్ వెజ్ మిల్క్ అంటారు. అమెరికా డైరీ పరిశ్రమలో ఆవుల బరువు పెరగటానికి జంతు మాంసం లేదా రక్తాన్ని కలిగి ఉన్న మేతను తినిపిస్తారు. ఈ మేతను సాధారణంగా బ్లడ్ మిల్క్ అని పిలుస్తారు. జంతువులను చంపిన తర్వాత వాటి రక్తాన్ని సేకరించి ఎండబెట్టి ప్రత్యేకమైన మేతను తయారు చేస్తారు. దీనిని బ్లడ్ మీల్ అంటారు. ఇది లైసిన్ అనే అమైనో ఆమ్లానికి చక్కని మూలంగా పరిగణిస్తారు. దీనిని పశుపోషణ వ్యాపారంలో ఉపయోగిస్తారు. పాడి పశువులను ఆరోగ్యంగా ఉంచడానికి, ఎక్కువ పాలు ఉత్పత్తి చేయటానికి వాటి క్రమం తప్పకుండా ఆహారంలో బ్లడ్ మిల్ ఇస్తారు. అమెరికా పాల ఉత్పత్తుల మీద భారత్ సుంకాలను తగ్గిస్తే భారతీయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదుపులకు గురవుతుంది. మరోవైపు నాన్ వెజ్ మిల్క్ కొనుగోలు చేయాలన్న అమెరికా డిమాండ్ ఎలాగూ ఉండనే ఉంది. అదే సమయంలో జన్యు మార్పిడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్న దిగుమతులను భారత్ వ్యతిరేకిస్తుంది. వాటిని కూడా భారతీయులకు అంటగట్టాలన్నది అమెరికా కుట్ర. దీనికి భారత్ అంగీకరించకపోవడంతో ఇరు దేశాల మధ్య సమగ్ర వాణిజ్య ఒప్పందం ఖరారు కావటం లేదు. అదే సమయంలో రష్యా నుంచి చమురు దిగుమతిని, ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య లోటును చూపిస్తూ ట్రంప్ టారిఫ్ విషయం కక్కుతున్నారు. భారత్, అమెరికాల మధ్య ఉన్న సంబంధాలను బలహీనపరుస్తున్నారు. దొంగే దొంగ దొంగ అని అరిచాడన్న సామెతని గుర్తు చేస్తూ అటు అమెరికా, ఇటు పాశ్చాత్య దేశాలు భారత్పై విషం కక్కుతున్నాయి. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నానాటికి పెరిగిపోతున్న భారత ప్రభావాన్ని చూసి సంపన్న దేశాలు ఓర్వలేకపోతున్నాయి. వారి స్వార్థపూరిత వైఖరికి నిదర్శనమే ట్రంప్ విధిస్తోన్న టారిఫ్లు. G7 దేశాలు ఎలా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయో భారత్ కూడా అలానే చేసుకుంటోంది. కానీ అమెరికా ఏడుపంతా భారత్ పైనే. మరోవైపు ఏదో ఒక రోజు పాకిస్తాన్ దగ్గర భారత్ చమురు దిగుమతి చేసుకునే పరిస్థితి వస్తుందంటూ ట్రంప్ కూసిన దిక్కుమాలిన కూతలు కూడా ఆ ఓర్వలేని తనం నుంచి వచ్చినవే. అమెరికా అధ్యక్షుడు అమెరికా ప్రయోజనాల కోసమే పనిచేస్తాడు. ఆ స్థానంలో రిపబ్లికన్ ఉన్నా, డెమోక్రాట్ ఉన్నా అంతే. ఈ విషయంలో ప్రపంచ దేశాలకు స్పష్టత ఉంది. కానీ ట్రంప్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా తన తెంపరితనం కోసం పనిచేస్తున్నారు. ఆయన మోడ్ ఎప్పుడు ఎలా ఉంటే అలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు. పాలసీలను పక్కన పెట్టి తన ఇగోకి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలో భారత్తో సంబంధాలను బలహీనపరుచుకుంటూ అమెరికాకే నష్టాన్ని చేకూరుస్తున్నారు. భారత్ మీద టారిఫ్ల విషయం కక్కుతూ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవటం కారణంగా ట్రంప్ చెప్తున్నారు. భారత చమురు దిగుమతుల్లో కేవలం 0.2% ఉన్న రష్యా వాటా ఉక్రెయిన్తో ఆ దేశం యుద్ధానికి దిగిన అనంతరం ఏకంగా 35 నుంచి 40% పెరిగింది. అయితే ఇప్పటికీ రష్యా నుంచి అతిపెద్ద చమురు దిగుమతిదారుగా యూరోపియన్ యూనియన్, తుర్కీ, చైనాలు నిలుస్తున్నాయి. ఆ దేశాల మీద రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవటాన్ని కారణంగా చూపిస్తూ టారిఫ్లు విధించలేదు. ఇక్కడ ట్రంప్ కుట్ర స్వభావం బయటపడుతోంది. రష్యా, భారత్ల మధ్య సంబంధాలు ఈనాటివి కావు.
అమెరికా లాంటి దేశాలు కూడా భారత్ కి దూరమైన సందర్భాల్లోనూ రష్యా ఎప్పుడూ భారత్ తో స్నేహహస్తం వీడలేదు. పుతిన్ నచ్చినంత కాలం రష్యా ట్రంప్ కి గొప్ప దేశంలానే కనిపించింది. పుతిన్ తో చెడిపోగానే ఉక్రెయిన్ మీద జాలి పుట్టుకొచ్చింది. రష్యా విలన్ అయిపోయింది. అప్పటిదాకా మిత్రదేశమైన భారత్ మీద ట్రంప్ కి ఎనలేని ఆగ్రహం వచ్చేసింది. అసలు భారత్ ఎవరితో వాణిజ్యం చేయాలో, ఎవరి దగ్గర చమురు దిగుమతి చేసుకోవాలో ట్రంప్ చెప్పాలా? భారత్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే దుస్సాహసానికి ట్రంప్ దిగితే వైట్ హౌస్ చెప్పినట్లు మనం తలాడించాలా? ఇరాన్, వెనజువెలా చమురు మాదిరిగా రష్యా చమురుపై అంతర్జాతీయంగా నేటికి పూర్తి స్థాయి నిషేధం లేదు. అలా చేస్తే పెద్ద దేశాల్లో ఒక్కదానికి పూట గడవని పరిస్థితి. అందుకే తెలివిగా ప్రపంచంలోని 7 అతి సంపన్న శక్తివంతమైన దేశాల కూటమి అయిన G7 యూరోపియన్ రష్యా చమురుపై ప్రైస్ క్యాప్ విధానంతో సరిపెట్టాయి. దాంతో రష్యా దర్జాగా తన చమురును అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించుకుంటూ వస్తోంది. భారత్ కూడా G7 EU విధించిన ప్రైస్ క్యాప్ కు లోబడే వాటి మాదిరిగానే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతూ వస్తోంది. అది కూడా పూర్తి చట్టబద్ధంగా, అత్యంత పారదర్శకంగా చేస్తోంది. ఈ విషయంలో ఒక్క అంతర్జాతీయ నిబంధనలు కానీ, చట్టాన్ని కానీ ఉల్లంఘించడం లేదు. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నానాటికి పెరిగిపోతున్న భారత ప్రాభవాన్ని చూసి ఓర్వలేక సంపన్న దేశాలు భారత్ని చూసి గగ్గోలు పెడుతున్నాయి. చడి చప్పుడు లేకుండా అదే రష్యా నుంచి ఓపెన్ మార్కెట్ ముసుగులో చమురు కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై గుండెలు బాదుకుంటున్న పాశ్చాత్య దేశాలు నిజానికి సహజ వాయువు కొనుగోళ్లలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాయి. గత జూన్లో EU దేశాలన్నీ కలిసి రష్యా సహజ వాయువు కొనుగోళ్ల నిమిత్తం వెచ్చించింది ఏకంగా $120 కోట్ల. ఈ జాబితాలో ఫ్రాన్స్, హంగరీ, నెదర్లాండ్స్, స్లోవేకియా వంటి యూరప్ దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. అంతేకాదు రష్యా నుంచి రిఫైన్డ్ పెట్రో ఉత్పత్తుల కొనుగోళ్లలో కూడా నాటో దేశాలదే అగ్రస్థానం. స్వార్థానికి మారు పేరైన తుర్కీ అయితే రష్యా రిఫైన్డ్ పెట్రో ఎగుమతుల్లో ఏకంగా 26% సొంతం చేసుకుంటోంది. ఈ విషయంలో భారత్ వాటా అక్షరాలా 0. యూరోపియన్ యూనియన్ నుంచి తుర్కీ వరకు అన్నింటినీ ఒక్క మాట అనకుండా వెనకేసుకొని వస్తూ భారత్ మీద మాత్రం విషం కక్కుతున్నారు ట్రంప్. ఎనర్జీ ట్రేడ్లో 3 రకాలు. ఒకటి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ LNG, 2 పైప్డ్ గ్యాస్, 3 క్రూడ్ ఆయిల్. ఈ 3 ప్రొడక్ట్స్ ప్రధానంగా ఎనర్జీలో రష్యా నుంచి కొనే ప్రొడక్ట్స్. సో ఈ LNGలో ఎవరు ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నారు? రష్యా ఎక్స్పోర్ట్ చేసే LNGలో 51%, సగం కన్నా ఎక్కువ యూరోపియన్ యూనియనే దిగుమతి చేసుకుంటుంది. 51%. మీరు ఆలోచించండి ఎంత చేసుకుంటుందో. సో 51% రష్యన్ LNG ఎక్స్పోర్ట్స్లో 51% యూరోపియన్ యూనియన్కి పోతున్నాయి. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ అనే సంస్థ అధ్యయనం ప్రకారం మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది రష్యన్ LNG ఎక్స్పోర్ట్స్ గోస్ టు యూరోపియన్ యూనియన్. ట్రంప్ ఏమంటున్నాడు? ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొని ఉక్రెయిన్ వార్ను ఫైనాన్స్ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు చెప్పండి, ఉక్రెయిన్ వార్కు యూరోపియన్ యూనియన్ ఫైనాన్స్ చేయడం లేదా? అమెరికా ఫైనాన్స్ చేయడం లేదా? ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేయటాన్ని యూరోపియన్ యూనియన్, నాటో దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మళ్ళీ రష్యా నుంచి ఎనర్జీ ట్రేడ్ చేస్తున్నాయి. అదే సమయంలో నిబంధనల ప్రకారం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్ పై పడి ఏడుస్తున్నాయి. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే అగ్రరాజ్యం అన్న పొగరుగా, ఇష్టారాజ్యంగా భారత్ పై సుంకాలు విధిస్తున్న అమెరికా రష్యా నుంచి యురేనియం మొదలు అనేక ఖనిజాలను దిగుమతి చేసుకుంటోంది. ఈవెన్ అమెరికా రష్యా నుంచి తమ న్యూక్లియర్ ఇండస్ట్రీలో వాడే యురేనియం ఎగ్జాఫ్లోరైడ్ దిగుమతి చేసుకుంటుంది. తమ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో వాడే పలేడియం దిగుమతి చేసుకుంటుంది. ఫెర్టిలైజర్స్ దిగుమతి చేసుకుంటుంది. ఈ దిగుమతులు ఈ వార్ స్టార్ట్ అయ్యాక పెరిగాయి కూడా. ఈ దిగుమతులు. ఈ విషయాన్ని ట్రంప్ని అడిగారు, మీరెందుకు యురేనియంను, ఫెర్టిలైజర్స్ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు, పెలాడియంను అంటే నాకు తెలియదు, ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అంటాడు. అమెరికా ప్రెసిడెంట్కే తెలియదు. కానీ ఇండియన్ గవర్నమెంట్ అమెరికా వాదనను కౌంటర్ చేస్తూ ఇచ్చిన డేటాలో ఇప్పుడు నేను చెప్పిన లెక్కలన్నీ చెప్పింది. నేను చెప్పిన లెక్కలు కాదు. దొంగ అని అరిచినట్లుగా రష్యా నుంచి యథేచ్ఛగా ఎనర్జీ ట్రేడ్ చేస్తున్న యూరోపియన్ యూనియన్, నాటో దేశాలు భారత్ పై మాత్రం గగ్గోలు పెడుతున్నాయి. అటు అమెరికా కూడా వాటిని వెనకేసుకొస్తూ భారత్ మీద టారిఫ్ల కొరడా జలిపిస్తోంది. సుంకాలతో భారత్ ని బ్లాక్ మెయిల్ చేయాలన్న ట్రంప్ వ్యూహం రాబోయే రోజుల్లో అమెరికాకి తీవ్ర నష్టం చేకూరుస్తుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ ఒక్కరికే ఈ నిజం అర్థం కావటం లేదు.
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైట్ హౌస్లో ఆయన నేరుగా కలిసిన తొలి దేశాధినేత నరేంద్ర మోదీనే. డిఫెన్స్, వాణిజ్యం, టెక్నాలజీ, వలసలు, ఎనర్జీ, బహుపాక్షిక సహకారం ఈ కీలక అంశాలపై మోదీ, ట్రంప్ చర్చించుకున్నారు, అభిప్రాయాలు పంచుకున్నారు, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకున్నారు. ఆప్యాయత, స్నేహం, పాజిటివ్ వైబ్స్ మధ్య సాగిన ఆ భేటీ అమెరికా, భారత్ల మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని ప్రపంచానికి చాటింది. కేవలం 6 నెలల్లో అంతా మారిపోయింది. తన తెంపరితనంతో ఇరు దేశాల మధ్య సంబంధాలను ధ్వంసం చేస్తున్నారు ట్రంప్. అమెరికాకి ప్రత్యామ్నాయ మార్కెట్ని అన్వేషించడం మోదీ సర్కార్ ముందున్న సవాల్. అమెరికా దిగుమతుల మీద ట్రంప్ టారిఫ్ కొరడా జలిపించారు. ఒక్కో దేశం ఉత్పత్తులపై ఒక్కో రకమైన సుంకాలతో విరుచుకుపడ్డారు. దీంతో ఆయా దేశాలు అమెరికా చేస్తున్న ఎగుమతుల మీద మాత్రమే కాదు, అమెరికాలో ధరల మీద కూడా ప్రభావం పడుతోంది. అగ్రరాజ్యంలో పెయింటింగ్, వస్త్రాలు, ఫర్నిచర్ ధరలు జూన్లో భారీగా పెరిగాయి. జులైలో ఉద్యోగ నియామకాలు మందగించాయి. ఆర్థిక వృద్ధి పేలవంగా ఉంది. రాబోయే నెలల్లో ఈ ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ టారిఫ్ల మోత వల్ల నష్టపోయేది అమెరికా పౌరులే అన్న విశ్లేషణ బలం పుంజుకుంటోంది. భారతదేశం నుంచి అమెరికాకి ఎగుమతి అయ్యేటటువంటి వస్తువుల పైన 50% సుంకాలు ఉండబోతున్నాయి. ఈ 50% ఎవరు భరిస్తారు? అమెరికన్ ప్రజలు భరిస్తారు. ఎందుకంటే భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి చీప్ ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ కావచ్చును, లేకపోతే మన దేశం నుంచి వెళ్ళేటటువంటి ఫార్మా డ్రగ్స్ కావచ్చును, రకరకాల ఫార్మస్యూటికల్ జెనరిక్ డ్రగ్స్ కావచ్చును, మన దేశం నుంచి వెళ్ళేటటువంటి మిగతా ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను డైమండ్ పాలిషింగ్ కావచ్చు, మన దేశం నుంచి మాత్రమే అమెరికాకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడి ప్రజలు ఇవి కొనాలన్నట్టయితే టారిఫ్ని చెల్లించాలి. అంటే సర్వసాధారణ అమెరికన్ పౌరుడి మీద భారం పడబోతోంది. యాపిల్ ఫోన్లు మన దేశంలో తయారవుతున్నాయి. అవి వెళ్ళినట్టయితే మామూలు యాపిల్ ఫోన్లకు చెల్లించే ధర కన్నా కూడాను టారిఫ్ పెరుగుతుంది. నిజానికి టారిఫ్ పెరిగినప్పటికీ అమెరికాలో ఉత్పత్తి అయినటువంటి ఫోన్ ఖర్చు కన్నా, కాస్ట్ కన్నా కూడాను మన ఫోన్ కాస్ట్ తక్కువ ఉంటుంది. పర్యవసానంగా ఈ టారిఫ్ని పెంచినంత మాత్రాన ప్రభావం ఉండదు. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ట్రంప్ తాను ఒకవైపు రష్యా నుంచి భారతదేశము చమురుని దిగుమతి చేసుకుంటోంది, ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల రష్యాకి డబ్బు వస్తోంది. భారత ఎగుమతులపై టారిఫ్లను ట్రంప్ 50% పెంచడంతో అనేక రంగాలపై ఆ ప్రభావం పడనుంది. అయితే ఇప్పుడు భారత్ తన ఎగుమతులకు అమెరికాయేతర దేశాల్లో మార్కెట్లను అన్వేషించాల్సి ఉంటుంది. ఇటీవలే బ్రిటన్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఆ దిశగా ప్రయత్నాలను తీవ్రతరం చేయాలి. అమెరికా సుంకాలతో కలిగే నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి రష్యా, చైనాలతో వాణిజ్యం పెంచుకోవటం మీద దృష్టి పెట్టాల్సి వస్తుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూరప్ దేశాల మార్కెట్లో ఇప్పటికే చైనా ఉత్పత్తులు ఉన్నాయి. కాబట్టి భారత్ అక్కడ కూడా పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లని ఖచ్చితంగా అంచనా వేస్తూ వాణిజ్య వ్యూహాలను పన్నాలి. సరికొత్త వాణిజ్య సంబంధాలను పెంచుకోవాలి. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.